జనరల్‌గా ఒక కంట్రీ ఫైటర్ జెట్స్‌ని వేరే కంట్రీ ఫైటర్ జెట్స్ గానీ, లేదా వేరే కంట్రీ ఆర్మీ గానీ బ్లాస్ట్ చేయడం అనేది జనరల్‌గా చూస్తుంటాం. కానీ కొన్ని కంట్రీస్ బై మిస్టేక్‌గా వేరే కంట్రీ ప్యాసింజర్ ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్‌లని బ్లాస్ట్ చేసేశారు. దానివల్ల చాలా ఇష్యూస్ జరిగాయి. అలాంటి వాటిలో ఫస్ట్‌దేంటంటే ఇజ్రాయెల్ ఫ్లైట్‌ని 1955లో బల్గేరియా బ్లాస్ట్ చేసేసింది. వాళ్ళేమనుకున్నారంటే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ కంట్రీ మీదకి వస్తుందని చెప్పి అనుకోని బల్గేరియా బ్లాస్ట్ చేసింది. దానివల్ల తర్వాత వాళ్ళు తెలుసుకొని సారీ చెప్పి కాంపెన్సేషన్ కూడా ఇచ్చారనమాట. సెకండ్‌ది ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ 2020లో ఇరాన్ బ్లాస్ట్ చేసింది. అందులో 176 మంది చనిపోయారు. తర్వాత ఇరాన్ సారీ చెప్పి కాంపెన్సేషన్ ఇచ్చింది. అలానే సైబేరియన్ ఎయిర్‌లైన్స్‌ని 1812లో ఉక్రెయిన్ బ్లాస్ట్ చేసింది. అప్పుడు ఉక్రెయిన్ యాక్చువల్‌గా మిలిటరీ మిసైల్ టెస్ట్ చేస్తుంది. సో, ఈ వచ్చిన ఫైటర్ జెట్ అనుకోని చెప్పి బ్లాస్ట్ చేసేసారు. దానివల్ల 78 మంది చనిపోయారు. తర్వాత ఇనీషియల్‌గా ఉక్రెయిన్ అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ఫైనల్‌గా కాంపెన్సేషన్ ఇచ్చి సారీ చెప్పి అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఇంకొకటి కొరియన్ ఎయిర్‌లైన్స్ 1983లో సోవియన్ యూనియన్ బ్లాస్ట్ చేసింది. అందులో ఏకంగా 269 మంది చనిపోయారు. తర్వాత సోవియన్ ఏం చెప్పిందంటే యూఎస్ పైప్ లైన్ వచ్చిందనుకున్నాం అని చెప్పింది గానీ, ఏ కాంపెన్సేషన్ ఏది ఇవ్వలేదు. దానివల్ల కోల్డ్ వార్స్ కూడా జరిగాయి ఆ రోజుల్లో. తర్వాతది ఇరాన్ ఎయిర్ ఫ్లైట్ 1988లో జరిగింది. ఇది యూఎస్ నేవీ బ్లాస్ట్ చేసింది. దీనిలో 290 మంది చనిపోయారు. ఇరాన్ ఫ్లైటర్ జెట్ అనుకొని చెప్పి కాల్చేశారంట. తర్వాత రిగ్రెట్‌గా ఫీల్ అయ్యామని చెప్పారు తప్ప గానీ అపాలజీస్ చెప్పలేదు. కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ముందే తెలుసా? మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.